ఈరోజు మనం న్యూ ఇయర్ స్పెషల్ క్రీమ్ కేక్ తయారు చేసుకుందాము. చాక్లెట్ ఫ్లేవర్తో బేసిక్ క్రీమ్ కేక్ అనమాట. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుందాము. మనం బయట కొనాల్సిన అవసరం లేకుండా, అంటే బయటకు వెళ్ళాల్సిన పని లేకుండా ఇంట్లోనే క్రీమ్ ప్రిపేర్ చేసుకుని ఇంట్లోనే కేక్ డెకరేట్ చేసుకుందాము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిర. ఇప్పుడు నేను కుక్కర్లో కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. క్రీమ్తో ఎలా డెకరేట్ చేయాలో చూద్దాం. ఈ న్యూ ఇయర్కి మీరు మీ ఇంట్లో ఏం స్పెషల్ రెసిపీ చేస్తున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ముందుగా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ మైదా పిండి తీసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. వీటన్నింటినీ జల్లించుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని వెట్ ఇంగ్రీడియంట్స్ కలుపుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్లో 3 ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి. మామూలుగా హ్యాండ్ బీటర్తో బీట్ చేసుకోవచ్చు, ఎలక్ట్రిక్ బీటర్తో బీట్ చేసుకోవచ్చు, కాకపోతే బాగా బీట్ చేసుకోవాలి. బాగా ఇలా నురగొచ్చే వరకు బీట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా బాగా బీట్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. 3/4 కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ బీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా మైదా పిండిని, ఆ పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. పౌడర్ వేసిన తర్వాత ఎక్కువసేపు బీట్ చేసుకోవద్దు. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఒక్క వైపే కలుపుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ పాలు పోసుకుందాము. ఎగ్స్ నచ్చని వాళ్ళు 1 కప్పు పెరుగు వేసుకుంటే సరిపోతుంది. పెరుగు వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. అంటే ఎగ్స్ స్కిప్ చేసి పెరుగు వేసుకోవాలి. కేక్ బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదా, ఇలా మడతలు మడతలు పడుతుంది. మీకు ఇంకా కొంచెం గట్టిగా అనిపిస్తే కొన్ని పాలు వేసుకోవచ్చు. ఒక 1 టేబుల్ స్పూన్ అలాగా పాలు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం డైరెక్ట్ కుక్కర్లోనే చేసుకుంటున్నాము. కుక్కర్కి ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకుంటే ఈజీగా, అంటే అతుక్కోకుండా కేక్ ఊడొచ్చేస్తుంది. అడుగున బటర్ పేపర్ వేసుకుందాము. ఇంకొంచెం ఆయిల్ రాసుకుందాం. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి. ఇలా బ్యాటర్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే వచ్చేస్తాయి బయటకి. ఒక తవాని మనం ముందుగా ప్రీహీట్ చేసుకోవాలి. 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత కుక్కర్ని ప్యాన్ పైన పెట్టుకోవాలి. లిడ్ పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో 35 to 40 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. 40 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకొని చూడాలి. వావ్, కేక్ బాగా పొంగింది కదా. ఒకసారి చెక్ చేద్దాము. టూత్పిక్ గుచ్చుద్దాం. ఇదిగోండి, ఏమీ అంటుకొని రాలేదు కదా. కేక్ బాగా బేక్ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిద్దాం. మనం ఇప్పుడు ఫ్రాస్టింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. నేను 1 కప్పు విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నాను. ఇందులో మనం క్రీమ్ని బీట్ చేసుకుందాము. ఇది నేను ఫ్రీజర్లో పెట్టుకున్నానండి ఒక 1/2 అవర్ ముందు. ఎందుకంటే చాలా కూల్గా ఉండాలి మనం బీట్ చేసుకునేటప్పుడు. క్రీమ్ని బీట్ చేసుకునేటప్పుడు కూల్గా ఉండాలి, అందుకని కింద ఐస్ వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం విప్పింగ్ క్రీమ్ వేసుకుందాము.
ఇప్పుడు దీన్ని మనం బాగా బీట్ చేసుకోవాలి. ఇదిగోండి మామూలుగా హ్యాండ్ బీటర్తో కూడా బీట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఎలక్ట్రిక్ బీటర్తో చేసుకోవచ్చు. ఈ విప్పింగ్ క్రీమ్ ఏ షాప్లో అయినా దొరుకుతుంది. మామూలుగా సూపర్ మార్కెట్స్లో చాలా ఈజీగా దొరుకుతుంది మనకి. ఈ క్రీమ్, ఈ బౌల్ ఎంత కూల్గా ఉంటే మనకు అంత తొందరగా ఫ్రాస్టింగ్ ప్రిపేర్ అవుతుంది. ఇది మనం తీసుకున్న క్రీమ్ షుగర్ అయితే ఇంకా దాంట్లో మనం షుగర్ వేయాల్సిన అవసరం లేదు. నేను మాత్రం షుగర్ క్రీమ్ తీసుకున్నాను, అందుకే ఇందులో షుగర్ వేసుకోవట్లేదు. లేదు మనకి మంచి ఫ్లేవర్ కావాలి, డిఫరెంట్ ఫ్లేవర్ కావాలి అంటే కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి, కొంచెం షుగర్ పౌడర్ వేసుకొని బీట్ చేసుకోవాలి. ఇదిగో చూడండి ఎంత బాగా ప్రిపేర్ అయిపోయిందో, బాగా గట్టిపడింది కదా. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇలా అన్నప్పుడు కింద పడట్లేదు చూసారా. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెడదాము. ఇప్పుడు కేక్ బయట తీసుకుందాము. ఎడ్జెస్ కట్ చేసుకొని పైన ఒక ప్లేట్ పెట్టుకొని దీన్ని తిరిగేసుకో. బటర్ పేపర్ తీసేయాలి. చూడండి కేక్ ఎంత స్పాంజీగా ప్రిపేర్ అయిందో. ఇప్పుడు ఈ పై పార్ట్ కట్ చేసుకుందాము. ఈ కేక్ను మనం 2 భాగాలు చేసుకుందాము, అంటే మధ్యలో కట్ చేసుకుందాము. ముందుగా నైఫ్తో ఇలా గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లోంచి థ్రెడ్ వేసుకోవాలి. ఇదిగోండి ఇలా కొంచెం పెద్ద థ్రెడ్ తీసుకుని ఇలా థ్రెడ్ని నెమ్మదిగా లాగుతూ రావాలి. ఇలా ఈ 2 చివర్లు పట్టుకొని లాగితే ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఎంత ఈజీగా కట్ అయిపోయిందో. ఇదిగోండి కేక్ 2 భాగాలు అయిపోయింది. ఇప్పుడు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాము. 1/2 కప్పు నీళ్ళల్లో 1.5 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. వేడి నీళ్ళల్లో వేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇంకా ఫ్లేవర్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇందులో వెనిలా ఎసెన్స్ లాంటివి కూడా వేసుకొని కలుపుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నా దగ్గర టర్నింగ్ టేబుల్ ఉందండి, అంటే కేక్ డెకరేట్ చేసుకోవడానికి టర్నింగ్ టేబుల్ వాడుతున్నాను. మీ దగ్గర టర్నింగ్ టేబుల్ లేదనుకోండి, ఇలాంటి గిన్నె ఒకటి తీసుకొని అలాంటి ఒక బేసిన్ గిన్నె లాంటిది ఒకటి బోర్లించుకొని దానిపైన ఒక పెద్ద ప్లేట్ పెట్టుకొని కూడా మనం దాన్ని ఇలా టర్న్ చేసుకోవచ్చు. కేక్ బేస్ కోసం నేను ప్లేట్ తీసుకున్నాను. దానిపైన కొంచెం మనం క్రీమ్ రాసుకోవాలి, ఎందుకంటే మనం పెట్టిన కేక్ కదలకుండా ఉంటుంది. దానిపైన ఒక లేయర్ మనం కట్ చేసుకున్నాం కదా, దాంట్లోంచి ఒక లేయర్ పెట్టుకోవాలి. దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా షుగర్ సిరప్ రాసుకోవాలి. ఇది బాగా అప్లై చేసుకోవాలి. ఈ స్టెప్ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. దీనిపైన క్రీమ్ రాసుకోవాలి. మనకు కావాల్సినంత రాసుకోవచ్చు, మనకి ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ రాసుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా అంతా రాసుకోవాలి. ఇది మరీ స్మూత్ చేయక్కర్లేదు, ఎందుకంటే లోపలికి వెళ్ళిపోతుంది కదా. దీనిపై నుండి ఇంకో లేయర్ వస్తుంది మనకి. నెక్స్ట్ ఇంకొకటి పెట్టుకుందాము. దీనిపైన కూడా షుగర్ సిరప్ అప్లై చేసుకోవాలి. తర్వాత పైన అంతా క్రీమ్ వేసుకోవాలి. తర్వాత ఈ సైడ్స్ కూడా క్రీమ్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం నీట్గా చేసుకోవాలి. ఇలాంటి స్క్రేపర్ యూజ్ చేసుకోవచ్చు. స్క్రేపర్ లేకపోయినా పర్లేదు, మామూలు కార్డ్స్ ఉంటాయి కదా, పిల్లలు ఆడుకునే కార్డ్స్ కానీ లేదని ఏదైనా కార్డ్స్ ఉంటే వాటితో కూడా మనం ఇలా నీట్గా ఫినిషింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా క్రీమ్ అంతా రాసుకుని మనం నీట్గా ఫినిషింగ్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన డిజైన్తో మనం డెకరేట్ చేసుకోవచ్చు. మిగిలిపోయిన పైన పార్ట్ ఉంది కదా, ఈ కేక్ని మనం ఇప్పుడు ఈ కుకీ కట్టర్తో అంటే మనకు కావాల్సిన డిజైన్ కట్ చేసుకోవచ్చు. ఇదిగో నేను ఇలాంటి తీసుకున్న హార్ట్ సింబల్ తీసుకున్నాను.
ఇప్పుడు దీంతో మనం కేక్ మీద డెకరేట్ చేసుకుందాము. ఇలా అన్నీ కట్ చేసుకొని ఈ మిగిలిన కేక్ ఉంది కదా, దీన్ని ఇది పొడిలాగా చేసుకోవాలి. ఇప్పుడు వీటితో మనం కేక్ని డెకరేట్ చేసుకుందాము. మనం పొడి చేసుకున్నాం కదా, ఆ పొడిని ఇలా స్ప్రింకిల్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన డిజైన్ లాగా. లేదు అంటే ఇలా ఉంది కదా, ఇలా కూడా మనం అతికించుకోవచ్చు. మొత్తం కావాలి అంటే ఇలా అతికించుకోవచ్చు. చాలా సింపుల్ డిజైన్ అండి ఇది. చూడండి ఎంత బాగా డెకరేట్ చేసుకున్నామో. మనం డెకరేట్ చేసుకోవడానికి కూడా పెద్ద కష్టపడలేదు, మనం మిగిలిపోయిన కేక్తోనే డెకరేట్ చేసుకున్నాము. ఎంత ఈజీగా ఉంది కదా. మీరు కావాలనుకుంటే మీకు నచ్చినట్టుగా కూడా, అంటే మీ నచ్చిన డిజైన్లో మీరు డెకరేట్ చేసుకోవచ్చు. దీన్ని ఒక్క 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. అంతే, చూసారు కదా కేక్ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. డెకరేట్ చేసుకోవడం కూడా మనం ఏం వేస్ట్ చేసుకోలేదు, అంటే పైన మిగిలిన పార్ట్తోనే మనం డెకరేట్ చేసుకున్నాము. ఇంకా ఏం కష్టపడలేదు ఎక్కువగా. ఏదైనా అకేషన్స్ కానీ, లేదా న్యూ ఇయర్కి కానీ, బర్త్డేస్ కానీ ఇలా ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో నాకు చెప్పండి. నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.